నేటి సంఘము దుస్థితికి కారణం. సంఘము తనకుండవలసిన లక్షణాల్లో ఏది కలిగి లేకపోవడానికి కారణం ఒకటే. అదే నేటి సంఘములో ప్రేమ లేకపోవడం. సంఘానికి మధ్య ప్రేమ లేదు. శాఖకి మధ్య ప్రేమ లేదు. విశ్వాసికి మధ్య ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమ లేని సంఘం మరణించి ఉంది, మృతమైంది. మళ్ళీ సంఘం జీవం పోసుకోవాలంటే, క్రీస్తు కోరుకున్న లక్షణాలని కలిగి ఉండాలంటే సహోదర ప్రేమ స్థాపించబడాల్సిందే. అదొక్కటే మార్గం. కానీ నేడు యావత్ క్రైస్తవ్యం ఎంత ప్రధానమైన ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సహోదర ప్రేమ ఇంత ముఖ్యమైనది కాబట్టే నూతన నిబంధనలో ఈ ఆజ్ఞ ప్రస్తావించబడినన్ని సార్లు ఇక ఏ ఆజ్ఞ ప్రస్తావించబడలేదు. సహోదర ప్రేమ లోపిస్తే ఇంతటి దారుణమైన పరిణామాలు వస్తాయనే ప్రభు తన ఆజ్ఞలన్నింటినీ ఈ సహోదర ప్రేమతోనే ముడివేశాడు. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, అన్ని ఆజ్ఞల కన్నా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని. ప్రభు వెంటనే సమాధానం ఇచ్చాడు. తను ఎలాగైతే తను సృష్టించిన మనిషి ఉండాలని కోరుకుంటున్నాడో 2 ఆజ్ఞలుగా కూర్చి చెప్పేశారు. అవి: 1, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమించవలను. ఇది అత్యంత ప్రధానమైన ఆజ్ఞ. 2, నిన్ను వలె నీ పొరుగువాడిని అనగా సహోదరుణ్ణి ప్రేమించవలను. ఇది 2వ ఆజ్ఞ. వీటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ మరేమీ లేదు అని ప్రభు చెప్పారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనములు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 21, 23 వచనములు, యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం, గలతీ 5:14, ఎఫెసీ 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 1 పేతురు 1వ అధ్యాయము 22, 23 వచనాలు, 1 యోహాను 3వ అధ్యాయము 10, 14, 16, 17, 18, 23 వచనములు, 1 యోహాను 4వ అధ్యాయం 7 నుండి 20 వచనం. అంటే ఎవడైనా పరలోకం వెళ్ళాలంటే ఈ 2 ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈ ఆజ్ఞల్ని మీరినవాడు వ్యవస్థాపకుడైనా, అపోస్తలుడైనా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, పోప్ అయినా, విశ్వాసి అయినా, ఎవడైనా సరే నరకానికి వెళ్ళాల్సిందే. ఇందాక దేవుని ఆజ్ఞలన్నీ సహోదర ప్రేమతోనే ముడిపెట్టాచడని చెప్పాను. కానీ ఇక్కడ ఆజ్ఞలన్నింటినీ దేవుణ్ణి ప్రేమించడం, సహోదరుణ్ణి ప్రేమించడం అనే 2 ఆజ్ఞలతో కదా ప్రభు ముడివేశాడు అనుకుంటున్నావా? ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుడిని ద్వేషించువాడు అబద్ధికుడు. తాను చూచిన సహోదరుణ్ణి ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించే ప్రతివాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనన్నది దేవుని ఆజ్ఞ. 1 యోహాను 4వ అధ్యాయము 20, 21 వచనములు. చూసావా? మొదటి ఆజ్ఞ అయిన దేవుణ్ణి ప్రేమించుట అనేది నీవు చేయాలంటే 2వ ఆజ్ఞ అయిన సహోదరుణ్ణి ప్రేమించాల్సిందే. దేవుడిని విడిగా ప్రేమించడానికి కుదరదు. మనము ఆయన ఆజ్ఞల్ని గైకొనుటే ఆయనను ప్రేమించడం. ఆయన ఆజ్ఞ ఏదనగా మనము ఒకరినొకరు ప్రేమించుకోవడమే. 1 యోహాను 2వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 23వ వచనం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ నా మాటలకు పునాది ఇదే. క్రైస్తవులమైన మనం సహోదర ప్రేమను నిర్లక్ష్యం చేసి ఒకరినొకరు ప్రాణాలిచ్చునంతగా ప్రేమించుకోవాల్సిన మనం బద్ధశత్రువులుగా జీవిస్తున్నాం. గొప్ప దైవజనులుగా అవ్వాలని, శాఖల్ని అభివృద్ధి చేసుకోవాలని, సంఘాలు నింపుకోవాలని, సింగర్ అవ్వాలని, డ్యాన్సర్ అవ్వాలని, పాటల సీడీలు చేయాలని, టీవీలో వాక్యం చెప్పాలని, ఇంకా ఎన్నో లక్ష్యాలని కలిగి సాగిపోతున్నాం. కానీ మన గమ్యమైన పరలోకం చేరమా అనే ఆలోచన ఎవ్వరిలోనూ కనిపించడం లేదు. క్రైస్తవుడు ప్రయాణిస్తూ తన గమ్యాన్ని మర్చిపోయాడు. పైవన్నీ మంచివే, కానీ దేవుడి దగ్గరకు చేర్చే మార్గాలు అవి మాత్రం కావు. దేవుడిని దగ్గరకు చేర్చే సర్వోన్నతమైన మార్గం ప్రేమ. 1 కొరింథీ 12:31. అది కలిగి ఉండకపోతే నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు చేసిన
అద్భుతాలు చేసి ఆత్మల్ని సంపాదించిన, సంపూర్ణ విశ్వాసం నీవు కలిగి ఉన్నా, నీవు పాటగాడివైనా ఆటగాడివైనా, చివరికి నీ ప్రాణాలే ఇచ్చినా అదంతా వ్యర్థమే. క్రీస్తు భక్తిలో నీ లక్ష్యాలన్నింటినీ అవి నెరవేర్చగలవేమో కానీ నీ గమ్యానికి అనగా పరలోకానికి మాత్రం అవి చేర్చలేవు. నీవు చేరాలంటే ప్రేమ కలిగి ఉండాల్సిందే. కానీ నేడు ప్రపంచంలో సుమారు 450 కోట్ల మంది ప్రజలు క్రైస్తవులు ఉన్నా అందులో సహోదర ప్రేమ కలిగిన వారి సంఖ్య ఖచ్చితంగా 5% కన్నా తక్కువే ఉంటుంది. మిగిలిన 95% మంది ప్రజలు వెళ్ళేది ఎక్కడికి? వారు పోవు మార్గమేదో వారెరుగని వారిగా చీకట్లోనే ఉండిపోయారు. 1 యోహాను 2:11. వారి జీవితాల్లో నుండి దేవుణ్ణి తొలగించారు. క్రీస్తు అనే శిరస్సును వారు కలిగి లేరు. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి కలిగి లేనివాడే. ఎందుకంటే దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. 1 యోహాను 4:8. క్రీస్తుని కలిగి లేని క్రైస్తవుడిగా నీ ఉండడం చూసి చాలా బాధపడుతున్నాను. ఆ బాధే నా సహోదరునికి పునాది అయింది. నిన్ను రక్షించాలనే ఆతృతే ఈ మాటల రూపం దాల్చి నీ దగ్గరికి వచ్చింది.